విషయం ఏంటి తెలుసా? నీ క్రియలు, నీ కష్టము, నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను. ఏమండి? దేనిని దేవుడు చూశాడంట? చెప్పండి. క్రియలు అనగా మన పని కదా. మన పనిని దేవుడు చూశాడు, దానికి తగిన కష్టాన్ని దేవుడు చూశాడు, నీ సహనమును దేవుడు చూశాడు. కొన్ని విషయాల్లో సహనం ఉండాలి. సహనము చెప్పండి ఉండాలి. కొన్ని విషయాలలో నీకు సహనము కానీ, లేకపోతే నీ క్రియలు కానీ, లేకపోతే నీ కష్టమును కానీ, దీని పట్ల ఒక అవగాహన కలిగి ఉండాలి ఒక మనిషికి. అంటే ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మొదట నీకుండిన ప్రేమ ఏమైంది? అందరూ చెప్పరేమి, వదిలేసారేంటి గొప్పదీసి? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసితివి కాబట్టి నీ మీద నేను ఒక తప్పు మోపవలసి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పాపం చేసావని, నువ్వు తాగావని, నువ్వు వ్యభిచారం చేసావని, నువ్వు నచ్చినట్టు జీవించావని నీ మీద తప్పు మోపాను అనలేదు దేవుడు. అంటే వీటికంటే భయంకరమైన తప్పు ఏదైనా ఉన్నది అంటే నీలో ఉన్న ప్రేమను వదిలేయటమే. నీలో ఉన్న ప్రేమను ఎప్పుడైతే విడిచిపెడతావో, దేవుడు అంటున్నా నీ మీద ఒక తప్పు మోపవలసి వచ్చింది. ఏం తప్పు మోపవాయి అంటే, నీ క్రియలు బాగున్నాయి, నీ పనులు చాలా బాగున్నాయి, నీ కష్టము బాగుంది, నీ సహనమా అంతకంత అద్భుతం. ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది చీ అంటున్నా, నువ్వు అద్భుతంగా తలదించుకుని వెళ్ళిపోతున్నావు. వీటన్నిటిలోని బాగానే ఉన్నావు, కానీ నీకు ఒక విషయం తెలుసా? నీకు మొదట ఉన్న ప్రేమ పోయింది. ఇప్పుడు నీవు మొదటి ఎలాగ ఉన్నావో, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావో, ఆ ప్రేమను నువ్వు వదిలేసావు కాబట్టి నీ మీద తప్పు మోపవలసి వచ్చింది. దేవునికి మనలో ఒక చిన్న లోపం దొరికిన ఊడుకోడండి. కొంతమంది ఏమంటుంటారంటే, ఏమండి వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మేము చర్చికి వెళ్తున్నాము, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏంటండి చాలా చక్కగా ఉన్నారు, కానీ మేమేంటండి ఈ కష్టం ఏంటండి, ఈ బాధ ఏంటండి, ఈ అప్పుల బాధ ఏంటండి, ఈ అనారోగ్య పరిస్థితులు ఏంటండి, నాకే ఎందుకండి శ్రమ, ఇంత నమ్మకంగా ఉంటున్నాను, నమ్మకంగా పని చేస్తున్నాను, నమ్మకంగా సేవ చేస్తున్నాను అని నువ్వు అనొచ్చు. మీకు ఒకటి చెప్పనా? దేవుడికి ఎవరైతే ప్రేమిస్తాడో, దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో వారినే దేవుడు బాగా నలగొడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి పట్ల దేవుడు ఎందుకు నల్లగా కొడతాడు అని అడిగితే మీకు సమాధానం ఏంటో తెలుసా? నమ్మకమైన వారిని, నమ్మకమైన వ్యక్తులు నమ్మకత్వాన్ని చూడటానికి దేవుడు అనేక విషయాలలో మనల్ని పరిశోధించినా, మనం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు శ్రమను అనుభవిస్తున్నా, దేవుడు నిన్ను ఎందుకు ఇలా ఈ పరీక్ష నీకు పెడుతున్నాడు అంటే మనం ఏమనుకుంటాం? నమ్మకమైన వాడు కాబట్టే పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమండి. ఏదో అలా వచ్చి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయి, అలా వచ్చి ఆ గంట సేపు మోకరించి వెళ్ళిపోయి వాళ్ళతో దేవుడికి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అలాంటి వారు ఎలా గడిపేస్తున్న దేవుడు అంతగా పట్టించుకోడు. నమ్మకంగా పనిచేసేవారిని, నమ్మకంగా జీవించేవారు ఒక చిన్న తప్పు చేస్తే అసలు ఊరుకోడు. అవునంటారా కాదా? ఎస్ ఆర్ నో చెప్పాలి. ఊరుకోడండి. నువ్వు నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒక చిన్న లోపం కనపడిందంటే వెంటనే దేవుడు మాట్లాడతాడు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ కష్టము నాకు తెలుసు, నీ సహనము నాకు నేను ఎరుగుదును. నువ్వు దుష్టులతో కూడా సహవాసం చేసిన వ్యక్తి అయితే అసలు కాదు. హల్లెలూయా. నువ్వు దుష్టులతో కూడా సహవాసం చేయలేదు అంటే లోక సంబంధమైన వ్యక్తులతో, పాపము చేయి వారితో నువ్వు కూడా సహవాసము చేయలేదు. మరి ఏంటి ప్రభు, ఇవన్నీ బాగున్నాయి కదా, మరి ఇంక నాలో ఇంక నీకు ఏమి లోపం కనిపించిందంటే ప్రేమ లేదబ్బాయి. ఒకప్పుడు బతికిన ప్రేమ ఇప్పుడు లేదు, ఒకప్పుడు జీవించిన ప్రేమ నీకు లేదు. ఇప్పుడు ఒకప్పుడు సంఘము పట్ల, సేవకుల పట్ల, సంఘ సహవాసం పట్ల ఎంత ప్రేమగా ఉన్నావో, ఎంత అలాగున్నావో ఇప్పుడు అది లేదు. కాబట్టి నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది. నేను అన్నాను కదా, నమ్మకార్థంగా వెళ్ళిపోయేవారితో దేవుడికి అంత ఇబ్బంది ఉండదు. నమ్మకంగా ఉన్న వారి విషయంలో తప్పు చేస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. దేవుడు అంటాడా, నువ్వు ప్రేమను వదిలేస్తావు. చూడండి, దేవుడు వదిలేస్తావు అంటున్నాడు.
ఇక నిన్ను. నువ్వు తప్పు చేసావు అనట్లేదు, నువ్వు పాపం చేసావు అనట్లేదు, నువ్వు నచ్చినట్టు బ్రతికేవు అనట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ నీకు ఏం లేదు, ఇప్పుడు ప్రేమ లేదు. ఆ ప్రేమ లేకపోవటం వల్ల దేవుడు సంఘానికి లేఖ రాస్తూ అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను వదిలేసు కాబట్టి నేను నీ మీద ఒక తప్పు మాపాల్సి వచ్చింది. అన్నాను కదా, మనిషికి ఏమి కావాలా? ఆసక్తి కావాలి. ఆ శక్తితో ఉండేవారు ఒక చిన్న తప్పు చేసిన, ఒక చిన్న లోపం వచ్చిన దేవుడు అస్సలు ఊరుకోడండి. అందుకే నేను అంటాను, నమ్మకమైన వారే ఏమవుతూ ఉంటారండి? ఏమవుతూ ఉంటారు? దేవుని చేత పరీక్షింపబడుతూ నలగగొట్టబడుతూనే ఉంటారు. అలా ఉండటమే నీకు మేలు. ఆమె హల్లెలూయా. నిజమండి, దేవుని చేత నలగగొట్టబడటం నీకు మేలు. అది దేవుని చేత ప్రతి క్షణము పరీక్షింపబడటమే నీకు మేలు. దేవుడి చేత ఎంత పరీక్షింపబడితే అంత నువ్వు మేలిమి బంగారముగా మారుతాను వాక్యం అంటుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. మేలిమి బంగారముగా. ఎందుకంటే బంగారము పరీక్షింపబడినప్పుడు కూడా ఏం చేయబడుతుందని అనేక మార్లు అది కాల్చబడుతుంది, కొట్టబడుతుంది. అది కాల్చబడే కొలది, కొట్టబడే కొలది సువర్ణము ఎలా మారుతుందంటే అండి, ఎందుకంటే నువ్వు ఎంతగా నువ్వు శ్రమ పడతావో, ఎంతగా నువ్వు నలుగుతావో, ఎంతగా నువ్వు ఒక భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతున్న భయంతో నువ్వు వెళుతూ ఉంటావు నేను అంటాను, అంతగా నువ్వు పరీక్షింపబడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివే. ఆమె హల్లెలూయా. ఎందుకు అంటే దానికి తగిన ఫలముగా దేవుడు అంటున్నాడు, నీకు అన్ని బాగున్నాయి, ఒక్క ప్రేమ తప్ప. మళ్ళీ అది కూడా ప్రేమ లేదనట్లేదు, మొదట నీకుండిన ప్రేమ. ఆమె అంటే అది ఉన్నదని అన్నాడా దేవుడు? అసలు లేదన్నాడా? చెప్పాలండి, ఉంది. మొదటి మనకి ప్రేమ ఉంది, కానీ ఉండే కొలది అది ఏమైందంట, తగ్గిపోతే దేవుడు ఏం ఊరుకోలే. ఆయన ఏం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సరేలేదు, క్రియలు బాగున్నాయి కదా, సరేలేదు, ఆయన సహనం బాగుంది కదా, సరేనండి, దుష్టులతో ఏమన్నా తిరుగుతున్నాడా? లేదు కదా. చదవండి మళ్ళీ ఒకసారి. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను నువ్వు అపోస్తులు కాకే తాము అపోస్తులమనియు వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము. ఆమె చెప్పండి, చెప్పండి, ఇవన్నీ నీలో ఉన్నా అంటున్నాడు అక్కడ, నా నామము నిమిత్తం ఏమనుభవించావు నువ్వు? ఆమె చెప్పండి హల్లెలూయా. అంటే దేవుని నామము నిమిత్తము ఎలాంటి శ్రమనైనా నువ్వేం చేయాలంట? అనుభవించాలండి. ఎందుకంటే నువ్వు అనుభవించావు అంటున్నాడు ఇక్కడ, నా నామ నిమిత్తము. ఎందుకంటే వారు అపోస్తులు కాకి అపోస్తులు అని చెప్పుకుంటున్నారని నీకు తెలుసు. వారు భక్తిపరులు కాకపోయినా భక్తిపరులు అని చెప్పుకుంటున్నారంటే నీకు తెలుసు. అది వారంత ప్రార్థన చేసేవారు కాకపోయినా మేము చాలా ప్రార్థన చేస్తున్నామని ఒకవేళ చెప్పినా అది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఈ లేఖనం ఎవరికి రాస్తున్నాడో తెలుసా అండి? ఆ సంఘ కాపరికి, దైవజనుడికి రాసిన లేఖది. నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు దేవుడు అంటున్నాడు. అలాంటి వాళ్ళందరినీ నువ్వు సహిస్తున్నావని తెలుసు, అలాంటి వారి మధ్య నువ్వు ఉంటున్నావని తెలుసు. నీ క్రియలు బాగున్నాయి, నీ ఆలోచన బాగుంది, నీ తలాంపులు బాగున్నాయి, కానీ మొదట నీకున్న ప్రేమ తగ్గిపోయింది అబ్బాయి. హల్లెలూయా. కాబట్టి ఏం సంపాదించాలంటే మొదటిగా నువ్వు మొదటి ఉండిన ప్రేమ నీకు కావాలి. స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. చెప్పండి. ఇగో ఎంత ధైర్యంతో లేఖ రాస్తున్నాడో చూడండి ఇక్కడ. ఈరోజు ఎవరైనా చిన్న తప్పు చేస్తే మనం చెప్పాలంటే భయం అండి. మనకి ఎందుకండి పోనద్రు. ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తూ ఒకవేళ దొరికినా మనకి ఎందుకండి పోనివ్వండి. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు, కాదని అనట్లేదు. దేవుడు చూస్తున్నాడు, కానీ దేవుడు చూస్తున్నా నీవు చూస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పకపోతే నువ్వు తప్పు చేసిన వ్యక్తివే. దేవుడు చూస్తున్నాడని కాదు, నీవు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు గద్దించకపోతే, నువ్వు గద్దిస్తే తనను సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్.
హల్లెలూయా. నువ్వు ఒకవేళ గద్దిస్తే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు అన్నీ బాగున్నాయి, ప్రేమ లేదు అబ్బాయి. ఎన్ని బాగుంటే సుఖం ఏంటండి? ఏం కావాలంటే మనిషికి ముందు అబ్బా. చెప్పండి, నిజంగా ప్రేమ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వస్తాడా అండి? రాడు. ఆయనకి నీ మీద నా మీద ఒకవేళ ప్రేమ లేకపోతే ఆయన ఎందుకు మన దగ్గరికి వస్తాడండి? ఎందుకు వచ్చాడు చెప్పండి? మనల్ని ప్రేమించనా? మనల్ని ప్రేమించి ఆయన మన దగ్గరికి వచ్చాడు అంటే ఆయన అంటున్నాడు ఆ ప్రేమ మనలో కూడా చూడాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మొదట నీకుండిన ప్రేమ లేదన్నానికి భయం వేస్తుంది ఇక్కడ మనకు కదా. లేదంటే నా కోసమే చెప్పేస్తున్నారేమో అని అనుకుంటాం. అవునండి లేదండి అన్నాం అనుకో ఏమనిపిస్తుంది? పాస్ట్ గారికి నా మీద ఫ్యామిలీ ఏదో నా ఎత్తికి తెలిసిపోద్ది అని ఆలోచనతో అలా బిగిసిపోతున్నారు. ఏం కాదు, మాట్లాడండి అంతే. ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వాలి. వాక్యాన్ని చెబుతుండగా మీరు నాకు సమాధానమును ఇస్తూ ఉంటుంటే ఎలాంటి ఆసక్తితో వింటున్నారో నాకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం బాగున్నాయి? నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనము నేను చూశాను, అన్నీ బాగున్నాయి. కానీ మొదట ఉన్న ప్రేమ మాత్రం నీలో లేదు. ప్రేమ అనేది ఎంత విలువైనదో పౌలు భక్తులు కూడా వివరించారు. 1 కొరింథీ ఒకసారి తీయండి అందరూ. 13:2-3 వచనాలు చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. మళ్ళీ ఒక్కసారి అర్థమయ్యే రీతిగా చదవండి అందరికి. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములు అన్నియు జ్ఞానమంతయు ఎరిగిన వాడినే కొండలను పెగిలింప చేయగలిగిన విశ్వాసము ప్రేమ లేకపోతే అమ్మవా పోయి. హల్లెలూయా. ప్రవచించగలడంటండి వాక్యాన్ని, భాషలు మాట్లాడగలుగుడంట, ఇవన్నీ చేయగలను నేను. నాకున్న విశ్వాసం ఎలాంటి తెలుసా? కొండలను కూడా పెగిలించగలిగిన విశ్వాసం ఉన్నది. ఈ మాట చెబుతున్నది ఒక విశ్వాసి కాదు, ఒక గొప్ప దైవజనుడండి. ఇక్కడ ఒక దైవజనుడే తాను కొరకు తాను చెప్పుకుంటుంటే ఒక విశ్వాసిగా కూర్చొని మనం కూడా చెప్పుకోలేము. అక్కడ ఒక అద్భుతమైన సేవ చేస్తూ, ఒక అద్భుతమైన పరిచయం చేస్తూ, ప్రవచించగలుగుతూ, మాట్లాడగలుగుతున్నాడు భాషలతో. ఇన్ని కృపావరాలు పొంది ఉన్న నేను కూడా, కొండలు పగిలించగలిగిన విశ్వాసమును నేను కూడా, ఒకవేళ ప్రేమ లేదు అనుకోండి, నా భక్తి వ్యర్థం, నా జీవితం వ్యర్థం, నా ప్రవచనాలు వ్యర్థం, నా భాషలు వ్యర్థం అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తానులో లోపము లేదండి. తానులో ఏ తప్పు కనిపించదండి. ప్రేమలో కూడా ఏ లోపము లేదండి. కానీ తాను కొరకు తాను ఎలా ప్రకటించుకుంటున్నాడంటే, ప్రవచించగలను, భాషలు మాట్లాడగలను, నాకున్న విశ్వాసానికి కొండ కూడా పగిలిపోద్ది. అయినా సరే ఒకవేళ నేను ప్రేమ లేకపోతే నా భక్తి వ్యర్థం. ఏమి లేకపోతే అండి? అందరూ చెప్పాలి, ఏమి లేకపోతే? ప్రేమ లేకపోతే. చెప్పండి, ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఎందుకు వ్యర్థంగా అయిపోతుంది భక్తి? ఒక మనిషి ఎంత ప్రార్థించినా ఎందుకు సాధించలేకపోతున్నావు? ఒక మనిషి ఎన్ని ఉపవాసాలను ఎందుకు సాధించలేకపోతున్నావు? ఒక మనిషి చర్చికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ అనుకున్నది చేయలేకపోతున్నావు. ఎందుకు? ఎందుకంటే విశ్వాసం లేదండి పాస్టర్ గారు. కాదండి, విశ్వాసం ఉంది. నమ్మకం లేదండి, నమ్మకం ఉంది. మాట్లాడలేకపోతున్నావు, భాషలు మాట్లాడగలుగుతున్నావు. ప్రవచించలేకపోతున్నావు, ప్రవచించగలుగుతున్నావు. దేవుడు నాతో ఇలా చెప్పాడు, నాతో అలా చెప్పాడని అనగలుగుతున్నావు.
కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట. ప్రేమ కలిగిన ఒక వ్యక్తి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రేమ లేకపోతే నా భక్తి వ్యర్థమండి అంటున్నాడు. నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎలాంటి భక్తి చేస్తున్నా నువ్వు చూపించాల్సిందే ఏంటని వాక్యం అంటుందంటే చెప్పండి. ఆమేన్. ఏం కనిపించాలంట? కొంతమంది ఏమంటారు, ఉందండి, ఎక్కడుంది చెప్పండి, మరి లోపల ఉంది. ప్రేమ బయటికి కనిపించదండి, కొంతమందికి చూపించలేరు. ప్రేమను చూపించాలంటే దాచుకోవాలా? చెప్పాలి మరి. ప్రసాద్ గారు అది లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను దాచుకుంటే సరిపోదండి, ఏం చేయాలి దాన్ని? ప్రేమను నువ్వు చూపించగలగాలి. ఎలా చూపిస్తాం మనం? ప్రేమను ఎలా చూపించగలం ఒక వ్యక్తికి? ప్రేమను ఎలా చూపించగలం అంటే ఒక 2-3 ఉదాహరణ చూపిస్తానండి. ఇటువైపు అడుగుదాం. ఇప్పుడు మీ ఇంట్లో మీ భార్యలు వండిన కూరలో ఉప్పు ఎక్కువ వేసేసారనుకోండి, కారం ఎక్కువ వేసేసారనుకో, మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి ఏమనాలంట? దీన్ని ఏమంటారు? చూపించడం అంటారు. అదే కొంచెం నేలకేసి కొడితే అసలు ఉండదు. ఎందుకంటే ప్రేమ చూపించడం అంటే ఇలాంటి టైంలోనే నీకు అనుకూలత లేనప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించగలగాలి మొట్టమొదటిగా. ఆమె చెప్పండి హల్లెలూయా. నీకు ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, దగ్గరకు వచ్చి కూర్చుంది, ఏమండి ఎలా ఉంది, కూర బాగుందా, బాగోపోతే ఏమనుకోకండి అని అందు పాపం. ఉంది అనేసింది ఒక మాట. ఎందుకంటే ఆమెకి భయం, ఆమెకి టెన్షన్స్ ఉంది. ఎందుకంటే బాగోకపోతే మీరు తినరని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ మాట అనేసారు. కాబట్టి ఇప్పుడు ప్రేమను విశ్వాసం అంటే చూపించగలగాలి అంటే, ఇప్పుడు అబ్రహం గారు అన్నారు కదా, బాగోకపోయినా బాగుందని చెప్పి. దీన్ని ఏమంటుంది తెలుసా? ప్రేమను ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీరు తినేసిన తర్వాత మళ్ళీ ఆవిడ తింటుంది. అప్పుడు అంటది అన్నమాట, ఏంటంటే ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, ఎలా తిన్నారా అంటది. అప్పుడు మనం ఏమంటాం? మీరు ఏమంటారు? ఆత్మరావు గారు ఏమంటారు మీరు అంటే? సరిపెట్టుకోవాలని అంటారా? అంటే సరిపెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఆ వ్యక్తి మీద మనకున్న ప్రేమ అలాంటిది అనమాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వ్యక్తి మీద నీకున్న ప్రేమ అలాంటిది కాబట్టి అక్కడ నీకు అనుకూలత లేదు, బాగోలేదు, నచ్చలేదు, ఆయన ఏం చేస్తాం? ఎవరైనా తిన్నారా లేదు ఎప్పుడన్నా? చెప్పాలి. తిన్నారా? తినకపోతే డైరెక్ట్గా చెప్పండి, తినలేదని నేలకేసి కొట్టేసాను. నువ్వు నేలకేసి కొట్టేసావంటే ఇంక ప్రేమ లేదనంటే. ఒకవేళ కొట్టేసినా సరే చెప్పరండి ఇప్పుడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఎప్పుడైనా కొట్టేసున్నా ఇప్పుడు చెప్పరు ఇంకా. ఎందుకని అంటే అమ్మో ప్రేమ లేదని అంటారేమో. ప్రేమ ఉన్నదని తెలియటానికి అక్కడ నీకు నచ్చకపోయినా నచ్చిందనటమే. స్తోత్రం చెప్పండి. బాగోకపోయినా బాగుందనటమే. నీకు అనుకూలంగా లేకపోయినా అనుకూలతగా ఉందని సమాధానము ఇవ్వటమే. ఆమె ఎప్పుడైతే అలాంటి సమాధానం నీకు వచ్చిందనుకో, ఆ తిన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది తెలుసా? నా భర్తకి నేనంటే అండి ప్రేమనా అంటది. ప్రేమ అండి. బాగున్నా బాగోకపోయినా ఏం చేశారు చెప్పండి, తినేసారని చెప్పాలి. బాగున్నా బాగోకపోయినా ఒక ఆహార విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా భార్యకు భర్తకు ఒకరిలో ఒకరు ఏ లోపం కనిపిస్తున్నా ఆ లోపాలకు తగినట్లుగా వారి మాని బ్రతకటమే ప్రేమ. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒకరికొకరు అనుకూలతగా మార్చుకోవాలి వాళ్ళకు వాళ్ళే. ఎప్పుడైతే మనం అనుకూలతగా మనల్ని మనం ఆ రీతిగా చేసుకుంటామో వారి మంచి ఉంటుంది.
ప్రేమ లేకపోతే కక్షలు, గొడవలు, కాఠిన్య మాటలు, భయంకరమైన ఆలోచనలు, అవి ఏమీ లేదండి. ఏంటి బాగోలేదు, బాగుంది, సూపర్, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలోనైనానండి ఒకరి ఒకరు కాంప్రమైజ్ ఎప్పుడు అవుతారంటే ఒకరి పట్ల ఒకరికి ఏమున్నప్పుడు. ప్రేమ లేకపోతే కాంప్రమైజ్ కాదు. వాళ్ళు పిల్లలైనానంతే, భార్య భర్తలైనానంతే, కుటుంబంలో ఎవరికైనా ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉంటేనే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే కాంప్రమైజ్ అవుతారు. ఇలా అలా ఉందనుకో, వాళ్ళకి ఒకరి పట్ల ఒకరు ఏముందని అర్థం చేసుకుంటారు. వాళ్ళు ప్రేమ ఉన్నదని అర్థం చేసుకుంటారు. ఎదుటి వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంది. హల్లెలూయా. ఏముందని తెలిసిపోద్దండి. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలిసిపోతుంది. తెలుసా, వాళ్ళు ఎలాగున్నా సరే వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఉన్న ప్రేమను బట్టి ఎదుటి వాళ్ళే చూసి చెప్పేస్తారు మీ పట్ల మీకు ఎంత ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అవగాహన మంచిగా ఉందా లేదా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, ప్రేమ అనేది ఏం చేయాలి చెప్పండి అమ్మా, కనిపించాలి. ఏం చేయాలి? రాసుకున్నామండి, మా దగ్గర కట్టడి ఉందండి అంటే కుదరదండి. కేజీలు టన్నులు ఉందండి నా దగ్గర, ఓల్డ్ ప్రేమ అండి, అలా చూపించే తనకి గర్వం అండి. నీ మొక్కమే కాదు, గర్వమా మొక్క ఏం కాదు, అది మొత్తం పోతే కోల్పోతారు. ఒకరి పట్ల ఒకరు ఉన్నదానిని ఏం చేయాలి, ఒకరికొకరు ఏమండి ఇచ్చుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ఇచ్చుకుంటూ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరు, ఒకరినొకరు ప్రేమించుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకైనా, నువ్వు చేసిన భక్తికైనా, దేనికైనా వెంటనే సమాధానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు సమాధానం వస్తుందని అంటున్నానంటే, నేను ప్రవచించగలను, నేను మాట్లాడగలను, భాషలు మాట్లాడగలను, కొండలు పగిలించగలిగిన విశ్వాసం నా దగ్గర ఉంది. అయ్యా ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ నా దగ్గర ప్రేమ లేకపోతే నేను వ్యక్తుడు అంటున్నాడు. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు, నేను నా భార్యతో ప్రేమగా ఉండలేదు, నా భక్తి వ్యర్థం అనుకుంటున్నావా? నేను భర్తతో భక్తిగా ప్రేమగా ఉండలేకపోతున్నాను, నా భక్తి వ్యర్థం అని అనుకుంటున్నావా? నేను నా తల్లిదండ్రులతో ప్రేమగా ఉండలేకపోతున్నాను, నా భక్తి వ్యర్థం అని అనుకుంటున్నారా? మీరేమనుకుంటారంటే ప్రార్థన చేస్తాను అనుకుంటున్నారు, గంటలు దేవుడికి ఇచ్చేస్తున్నానండి, గంటలు మోకాలు వేసేస్తున్నానండి, రాత్రి ఎప్పుడు మోకరెత్తున్నానో ఎప్పుడు ప్రార్థన అవుతుందో కూడా నాకు అసలు సమయం కూడా తెలుస్తుందండి. సరే, నువ్వు చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉంది కదా, మరి ఆ గొప్ప ప్రార్థనకు తగినట్లు నీ ప్రేమను, అంటే నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను నీ కుటుంబంలో నువ్వు చూపించగలుగుతున్నావా? ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం లేదు, ఒకరి పట్ల ఒకరికి యథార్థత లేదు. ఇవన్నీ ఒక మనిషిలో ఎప్పుడు ఉండవో తెలుసా? ప్రేమ లేనప్పుడు ఇవేమి ఉండవు. హల్లెలూయా, చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో దూరం అవుతాయి తెలుసా అండి? ఒక మనిషిని ప్రేమించడం చేత కానప్పుడు ఇవన్నీ కోల్పోతాం. ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలవో ఒక వ్యక్తిని, ఎప్పుడైతే నీ భార్యను నువ్వు ప్రేమించగలవో, ఎప్పుడు నీ భర్తను నువ్వు ప్రేమించగలవో, ఎప్పుడైతే నీ బిడ్డలు నువ్వు ప్రేమించగలవో, ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు మీరు ప్రేమించగలరో, అప్పుడే నువ్వు చేసిన భక్తి వ్యర్థము కాదంటుంది. చప్పటి కూడా వేసినా మనం ఈ పరిస్థితి. మన భక్తి వ్యర్థం కాకుండా ఉండటానికి ఏం చేయాలండి? ఏం చేయాలండి? ఏముండాలి మనలో? ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ భక్తి ఎప్పటికీ వ్యర్థము, నీ కుటుంబంలో ఎప్పటికీ అనాలోచన అనే సమస్య, ఆర్థిక అనే సమస్య, ఇవన్నిటినీ దాటి ముందుకు రావాలంటే ముందు ప్రేమతో నువ్వు ముందు నడవాలి. ఆ ప్రేమతో నడిచేటప్పుడు చాలా అడ్డంకాలు ఉంటాయి, చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ప్రేమించడం అంటే అంత ఈజీ అనుకుంటారా? అతిగా ప్రేమించిన మనిషిని. నిజమండి, ఒక మనిషిని నువ్వు ప్రేమించాలంటే ఆ వ్యక్తి ఎన్ని లోపాలున్నా, ఆ వ్యక్తిలో ఎన్ని తప్పులున్నా సరే క్షమించగలగాలి. ఆమె చెప్పండి, అంటే చెప్పండి కదా. అది
నువ్వు ప్రేమించే వ్యక్తిలో ఎన్ని లోపాలున్నా ప్రేమించాలి. ఎంత తప్పు చేసే వ్యక్తి అయినా నువ్వు ఇష్టపడిన వ్యక్తి, నువ్వు ప్రేమించే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా ప్రేమించగలగాలంట. అలా ప్రేమించగలిగినప్పుడు నీవు చేసిన భక్తికి తగిన సమాధానం వస్తుంది. నామేం చెప్పాలి? హల్లెలూయా. దేనికి సమాధానం అండి? నీ భక్తికి సమాధానం వస్తుంది. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? అన్ని బాగున్నాయి, ప్రేమలో లోపం ఉందంట దేవుడు. హల్లెలూయా. ఏముందండి? ప్రేమలో చిన్న లోపం ఉంది. ఆ లోపం ఏంటో ఈరోజు ప్రభువుని అడిగి ఒకవేళ మీరు సరి చేసుకున్నారు అనుకోండి. ఎందుకంటే ఇక్కడ పౌరుల మాట మీరు వింటున్నారు కదా, నేను భాషలు మాట్లాడగలను, ప్రవచింపగలను, కృపవరాలు నా దగ్గర ఉన్నాయి. కొండలు కూడా పగిలించగలిగినంత నమ్మకమైన విశ్వాసం కూడా నా దగ్గర ఉంది. లేకపోతే ప్రేమ లేకపోతే ఇదంతా వ్యర్థమైపోతుంది. ఏ విషయంలో ప్రేమను కోల్పోతున్నావు? ఏ విషయంలో ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఏ విషయంలో ఒక వ్యక్తి నీకు నచ్చట్లేదో? ఏ విషయంలో ఒక వ్యక్తి అంటే నీకు చిరాకు? ఏ విషయంలో ఒక వ్యక్తి అంటే నీకు అసహ్యము? ఏ విషయంలో ఆ వ్యక్తి నీకు నచ్చదో? ఆ విషయాలేంటో ఒక్కసారి నేను నీవే దేవుని అన్నాడు. ఆ వ్యక్తిలో నీకు ఏది నచ్చకపోయినా ఒకవేళ నువ్వు ప్రేమించగలిగితే దాన్ని మన దేవుడు అన్నాడు, లోపమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదు అంటే మన లోపం ఇప్పుడు భక్తి కాదు, మన లోపం ఉపవాసాలు కాదు, మన లోపం లోకములో ఉన్న వారితో చేసే సహవాసము కాదు. ఎందుకంటే నువ్వు దుష్టులతో కూడా సహవాసం చేసేవాడు, దుష్టురాలతో కూడా సహవాసం చేసేదానివి. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇవేమి నీ దగ్గర లేవు, అందుని బట్టి నేను ఆనందిస్తున్నాను. కానీ ఒక్క లోటు ఉంది, ఒక్క లోపం ఉంది. ఆ లోపము దేవుడు నిజంగా చెప్పడానికి అది పెద్ద లోపమేమి కాదండి, కానీ అదే లోపం. ఆమె చెప్పండి, అదే లోపం. నువ్వు చేసావు భయంకర వ్యక్తి, వెళ్తున్న వ్యక్తిలో కత్తి తీసి కసలు పొడిచేసావంటే అది కాదు కూడా. మరి అరే బాబు నరహత్య చేసావు అని నువ్వు అనటానికి కూడా అంత భయంకరుడు పాపివైతే కాదు. దేవుడు అలా ఒకవేళ ఎవరినైనా పొడిసి చంపితేనో లేకపోతే భయంకరంగా ఏదైనా తప్పు చేస్తేనో దేవుడు నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది అబ్బాయి, నీ మీద ఒక తప్పు మోపాల్సి వచ్చింది అమ్మాయి అనట్లేదు. ఇక నువ్వు చేసిందంతా ఎలాగుంది? నీ బాగానే ఉన్నాయంట, మరి నీలో మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదంట. హల్లెలూయా. ఏమి లేదండి? మొదట నీకున్న ప్రేమ దాన్ని ఒకవేళ మనం సరి చేసుకుంటే ఇక నీలో ఏ లోపం లేదు. ఆమె నీలో ఏ లోపం లేదు. నువ్వు సరి చేసుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏం చేయాలి? ఏం చేయాలంటే మనము ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తాను నేను చెప్పరా? ముందుగా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ముందు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. అదేం కాదు ఊరందరినీ ప్రేమిస్తాం, ఇంట్లో ఊరుతాం. నిజమండి, బయటికి వెళ్తే ఓ పక్కపక్కలాడుతూ నవ్వేసుకుంటూ వాళ్ళతో మాట్లాడేసుకుంటూ మోజెక్కిపోయి రకరకాలుగా యాక్ట్ చేసేస్తాం వాళ్ళతో. ఇంటికి వచ్చేసరికి దేవుడికి నచ్చదు. నువ్వు బయట ఓ ప్రేమ చూపించేసి కొమ్మరించేసి నువ్వు ఎంత ఖర్చు పెట్టేసి నువ్వు ఏది చేసినా ఇంటికి వచ్చేసరికి నీ ఇంటిలో నువ్వు ప్రేమ చూపించకపోతే దేవుడు అంటే నువ్వు వ్యర్థురాలివి, వ్యర్థుడివి. ముందు నీ ఇంటిలో ప్రేమ చూపించు, నీ కుటుంబంలో ప్రేమ చూపించు, నీ భార్యకు ప్రేమ చూపించు, నీ భర్తకు ప్రేమ చూపించు, నీ బిడ్డలకు ప్రేమ చూపించు, నీ తల్లిదండ్రులకు ప్రేమ చూపించు. అప్పుడు నీ ఇరుగు పొరుగు వారికి ప్రేమ చూపించు. నీ ఇంటిని ప్రేమించు, భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ పిల్లలు ప్రేమించు, నీ తల్లిదండ్రులు మీరు ప్రేమించడం. కానీ అందరినీ ప్రేమించు.
అందరితో నవ్వేస్తా ఉంటాం, అందరితో సరదాగా ఉంటాం. ఇక్కడ అక్కడ రాయబడిన లేఖనంలో మాట అలా ఉంది. కానీ నాకేమనిపించింది అంటే, ఇది పొరుగు వాళ్ళందరినీ ప్రేమిస్తాం కానీ ఇంట్లో వాళ్ళని ముందు మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి. ముందు చెప్పాలి, ఎవరిని ప్రేమించాలి? మన ఇంటిలో వ్యక్తులనే ముందు నువ్వు ప్రేమించు. తర్వాత అక్కడ రాయబడిన మాట కూడా చదివిస్తాను ఒకసారి. మత్తయి సువార్త ఒకసారి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చదవండి. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని, అదే చదవండి. ఇది మొదటిదనియు ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని. స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటిగా ఎవరిని ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆలోచనతో ముందు ప్రభుని. నేను అంటాను, ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు అంటే ముందుగా నీ కుటుంబాన్ని నీవు ప్రేమించి, ఎవరిని ప్రేమించాలి? నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ఇదే చెప్పాను, పొరుగు వారిని ప్రేమిస్తాం కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమించమండి. పొరుగు వారిని ఇష్టపడతాం కానీ ఇంట్లో వాళ్ళని ఇష్టపడమండి. పొరుగు వారంటే మనకి ఎంతో ఆనందం వచ్చేది, వాళ్ళతో చూస్తే, నడిస్తే, మాట్లాడుతూ ఉంటే. కానీ ఇంట్లో మాత్రం పాపం, కక్ష. ఇంట్లో వాళ్ళతో సరదాగా ఉండలేవు, ఇంట్లో వాళ్ళతో సరదాగా నవ్వలేవు, ఇంట్లో వాళ్ళతో సరదాగా మాట్లాడలేవు. బయట వాళ్ళతో మాత్రం ఎలా ఉంటాం? బయట వాళ్ళతో ఎలా ఉంటాం అండి? అసలు నోరు తిర్రండి. బయట వాళ్ళతో ఎలా ఉంటాం? హ్యాపీగా ఉంటాం అండి. బయట వాళ్ళతో హ్యాపీ ఉంటుంది మనకంతా, ఇంట్లో వాళ్ళతో హ్యాపీ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను, బయట వాళ్ళని ప్రేమించినట్టుగా నీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించి చూడు. బయట ఉన్న హ్యాపీ నీ ఇంట్లో కూడా ఉంటుంది. హ్యాపీ చెప్పండి, హల్లెలూయా. బయట వాళ్ళతో సరదాగా ఉన్నట్లు నీ ఇంట్లో కూడా నువ్వు సరదాగా ఉండు, నీ ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లలతో, నీ భర్తతో, నీ భార్యతో, నీ తల్లిదండ్రులతో ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? ముందు ఇక్కడ ట్రై చేసి చూడండి. ఎక్కడ మీరా కన్నకొన్నవా? నన్ను నేహద్దామనే వాక్యం చెప్పిండు, నేహద్దం అనుకున్నాడురా. హల్లెలూయా చెప్పాలండి. ఇప్పుడు బయట వారితో సరదాగా ఉన్నప్పుడు మీకు హ్యాపీగా ఉంటుందా లేదా? ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ట్రై చేస్తామండి బాబు? ఆయన మాటలు విన్నాం, మాటలు పడలేం. నన్ను చూస్తే అసలు నన్ను ఏమంటారా? మాటలు మనకు రావు, లోకంలోకి వెళ్తూ తెలుస్తూ మర్చిపోయాం. లోక సంబంధమైన కొన్ని మాటలు మనం మర్చిపోయాం. లోకాన్ని విడిచి వచ్చాం కాబట్టి ఆ మాటలు నాటుగా ఉంటే. ఈ దెబ్బ అయిపోయినాడు ఉన్నాడు చూశారు, ఈ దెబ్బ అయిపోయింది ఉన్న చూశారు. ఇక్కడ ఏమైంది తెలుసా? ప్రేమ మొత్తం కోల్పోయావండి. అంత భయంకర మాట. ప్రేమ 100%కి ఆ మాట వల్ల 1% కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇప్పుడు మన ప్రేమను మనం చూపించాలనుకోండి, బయటికి వెళ్ళాలి కదా, ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడితే సరదాగా ఉన్నాం కదా, పనికి మళ్ళడా పనికి మళ్ళా లేదండి. నేను మొక్క మీద ఏమంటారు వాళ్ళు? ఏమంటారా అమ్మా? ఇంకొక
ఒక్కసారి వాళ్ళ గుమ్మాలో నిన్ను అడుగు పెట్టేస్తారా? మళ్ళీ ఇంకొకసారి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు మనకి. ఏ మాటలు ఇంట్లో వాడేస్తే ఎలా ఉంటుందండి? ఏ మాటలు మనం ఇంట్లో మాట్లాడేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఏం చేద్దాం? అది అంతే కదా, ఒప్పుకున్నదాన్ని కట్టుకున్నదాన్ని ఏం చేయాలి? అదనమాట. ఎప్పుడు ఇలాంటి భయంకరమైన ఆలోచన నీ వల్ల నీ భార్యకి రాకూడదు, నీ వల్ల నీ భర్తకి రాకూడదు. వెళ్ళేటప్పుడు చాలా ఉన్నాం. వెళ్ళేటప్పుడు చాలా ఉన్నావు అని అడిగితే ఏమండి ఎప్పుడు ఇలా మాట్లాడుకోలేదండి, ఇలా అనుకోలేదండి, ఇలా తిట్టుకోలేదండి. ఎందుకంటే తిట్టే పరిస్థితి, తిట్టే అవకాశము ఏ మార్గము అక్కడ లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రేమించగలిగినంత ప్రేమ సమృద్ధిగా ఇద్దరి పట్ల ఉంది. చప్పటి కొట్టేసి నా మన వైపు పరిస్థితి అది ఉన్నప్పుడు ఇది అక్కడ ఉండదు. ఏది ఉన్నప్పుడు అండి? ప్రేమ ఉంటే చెప్పాలి. ఈ తిట్టులు, ఈ మాటలు అక్కడ ప్రేమ నీ పట్ల నా యేసయ్యకి ఉంది కాబట్టి పరలోకాన్ని విడిచి భూమికి వచ్చాడు. మహిమను విడిచిపెట్టాడు, పరలోకమును విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, సింహాసనమును విడిచిపెట్టాడు, అధికారమును విడిచిపెట్టాడు, కోట్లాది దూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కొనియాడబడుతున్న సింహాసనమును విడిచి నిన్ను ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పరమ తండ్రి, దేవాది దేవుడే నిన్ను ప్రేమించి నిన్ను విడిచి వస్తే నీ కుటుంబం కొరకు ప్రేమించి ఏ వదలపోతున్నావు నువ్వు? నీ నోటి మాట మార్చుకోలేకపోతున్నావు, నీ కంటి చూపు మార్చుకోకపోతున్నావు, నీ ఆలోచన మార్చుకోలేకపోతున్నావు. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, నీ తలాంపులు, నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. యేసయ్య అన్ని విడిచి ప్రేమించి భూమి మీదకి వస్తే నువ్వు ప్రేమించి నీ కుటుంబం కొరకు ఏం చేస్తున్నావు? ఏ సంబంధము లేని దేవాది దేవుడే ప్రేమించి నీ కొరకు అన్ని వదిలేసి వస్తే కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన బిడ్డలు ఏ ప్రేమ చూపిస్తున్నావు? ఎలాంటి ప్రేమతో ఉంటున్నావు? ఎలాంటి ప్రేమతో ప్రేమించగలుగుతున్నావు? నేనంటాను, ఈ సమస్యలన్నీ మనం కొని తెచ్చుకోవడానికి కారణం ఏమి? ఎవరు కాదండి, ఎవరు కాదు, నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు అంతే. నీ మాట బాగోలేదు అందుకే కొని తెచ్చుకుంటున్నావు. మాట బాగోలేదు అనడానికి కారణం ఏంటంటే ఆ మాటలో ఏమి కనిపించట్లేదు? ప్రేమ. నీ నీ క్రియలో ప్రేమ కనిపించాలి, నీ మాటలో ప్రేమ కనిపించాలి. దాచుకున్నానంటే కుదరదు. దాచుకుని ఏం చేస్తావు? ఎవరికి ఇస్తావు? ఎవరికైనా ఇచ్చేది ఉందేటండి? దాసి ఉన్నంత వరకు దాసినంత మట్టికి నీ భర్తకి ఇచ్చే, నీ భార్యకి ఇచ్చే, పిల్లలకి ఇచ్చే, తల్లిదండ్రులకి ఇచ్చే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలండి? అప్పుడు నువ్వు చేసే భక్తి ఎప్పటికీ వ్యర్థమో. ఆమె చెప్పండి, ఎప్పటికి వ్యర్థమో. అప్పుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని అది లెక్క ప్రేమించు. ముందు ఇంటినే, తర్వాత సమాజంలో వాళ్ళని ఎందుకు ప్రేమించాలంటే మరి వారు ప్రేమించకపోతే మరి వాళ్ళని రక్షిస్తాం కాబట్టి వారిని ప్రేమించాలి. నీ ఇంటిలో వాళ్ళని కూడా నువ్వు రక్షించుకోవాలంటే నీ ప్రేమతోనే రక్షించాలి. కక్షతో ఎవరిని సాధించలేము, ఎవరిని రక్షించుకోలేమండి. కాబట్టి నీ ప్రేమతోనే ఒక వ్యక్తిని మార్చుకో, నీ ప్రేమతోనే ఒక వ్యక్తిని రక్షించుకో, నీ ప్రేమతోనే ఎందుకంటే ఒకరోజు ప్రాంతానికి పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడ తన భర్తను తీసుకొచ్చి ఒక ఆమె ప్రార్థన చేపిస్తూ ఉంది. ప్రార్థన చేయించేటప్పుడు ఏమంటే, ఏమండి ఆయన నోటి మాట బాగోలేదంటే నోటి మాట కొరకు ప్రార్థన చేయాలని అందరూ. సరే, నోటి మాట కొరకు ప్రార్థన చేస్తున్నాను.
ఆ తర్వాత ఆయన ప్రార్థన అయిపోగన్నాడు, ఇలా లాగా ఆమె పెట్టి ఈవిడ కూడా చేయండి నోటి మాట కోసం అన్నాడు. నేను అన్నాను, రక్షణ పొందారమ్మా అంటే లేదండి. ఇది పొందిందండి అన్నాడు. నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నా తెలిసారు, రక్షణ పొందలేదు నేను. ఏమంటే అయ్యారు, రక్షణ పొందలేదు నేను, నా మాట బాగోలేదు, రక్షణ పొందిందిగా, దాని మాట ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు చెప్పండి, ఒక రక్షణ పొందిన ఒక వ్యక్తి నోటి మాట బాగోకంట ఒక వ్యక్తి రక్షణ ఏం చెప్తున్నారండి ఈ పాస్టర్లో? మీరు అసలు ఏం చెప్తారు చర్చిలో? వీళ్ళు ఏం వింటారో వస్తారో తెలియదు, సరైన సమాధానం కూడా చెప్పదు. చాలా బాధ అనిపించింది అన్నమాట. ఎందుకంటే దేవుడు తెలియని ఒక వ్యక్తి దేవుడు తెలుసున్న ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుంటే, మరి దేవుడు తెలిసిన నీవు ఏమైంది? నీకు ప్రేమ లేదా? ప్రేమను కోల్పోయావా? కుటుంబ విషయంలో ప్రేమను పంచలేకపోతున్నావా? అలా ఉంటే ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నించాల్సిన పరిస్థితి నీకు రాదు. ఆ వ్యక్తి నిన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, ఎవరైతే భర్తే ప్రశ్నించాడు తనని. మీరు ఏం బోధింటారో ఏం వింటారో తెలదండి, ఇంటికి వచ్చిన తర్వాత ఒక వందనం ఉండదో ఏమి ఉండదో అన్నాడు. సరేనండి ప్రార్థన చేస్తాను, ఇద్దరికి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. సాయంకాలం ప్రార్థనకి ఆమె ఒక్కదే వచ్చింది. అప్పుడు పక్క పిలిచి ప్రార్థన చేసి ఆమెతో చెప్పానమ్మా, రక్షింపబడిన నీవు రక్షణ పొందిన ఒక వ్యక్తితో విమర్శించబడుతున్నావు. నీ నోటి మాట సరిలేదు, నీ ఆలోచన సరిలేదు, కాబట్టి నీ భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయమంటే ఎలా మారతాడు? ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేయడం మానేసింది. నాకు దేవునికి స్తోత్రం. నిజమండి, సత్యాన్ని చెబితే ఈరోజు నచ్చదు, అసత్యమును చెబితేనే ఆనందం. సత్యాన్ని బోధిస్తే వినలేరు, ఎందుకంటే సత్యము వినటానికి బాధగా ఉంటుందేమో కానీ అనుసరిస్తే అద్భుతంగా ఉంటుంది. ఆమెను చెప్పండి, సత్యాన్ని వినటానికి ఎలా ఉంటుందండి? బాధగా ఉంటుంది, కానీ అనుసరిస్తే అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. అలా కాదని నచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ నిన్ను నవ్వించేస్తా ఉంటే అది నీకు ఆనందం అనుకుంటేమో కాదు బిడ్డ, అది నీకు అస్సలు ఆనందం కాదు. నీ ఆత్మీయతను కోల్పోతావు, నీ జీవితాన్ని కోల్పోతావు, నీ భక్తిని కోల్పోతావు, సహవాసాన్ని కోల్పోతావు, పొందిన రక్షణ విలువ కోల్పోతావు. సత్యాన్ని విను, లోబడు, ప్రేమించు. ఒకవేళ నువ్వు అలా బ్రతకగలిగినప్పుడు క్రీస్తు పోలి నడిచినట్లుగా నువ్వు నడవగలవు. ఆమేన్, హల్లెలూయా. నేను క్రీస్తు పోలి నడుస్తాను అని వాగ్దానం చేస్తామండి అమ్మ, చేస్తామా? క్రీస్తు పోలి నడవటం అంటే ఏంటి? ఒక్క విషయం చెప్పండి, క్రీస్తు పోలి నడవటం అంటే ఏంటో? ఒక్క విషయం చెప్పనా? క్రీస్తు పోలి నడవటం అంటే ఏంటో? ఒక వ్యక్తి వల్ల నీకు చాలా బాధ అనిపిస్తున్నావు, ఒక వ్యక్తి వల్ల నువ్వు చాలా కష్టం అనిపిస్తున్నావు, ఒక వ్యక్తి వల్ల నువ్వు చాలా హింసకు గురవుతున్నావు, కానీ ఆ వ్యక్తిని ప్రేమించటమే చెప్పండి క్రీస్తుని పోలి నడవటం. ఆమేన్ చెప్పండి. అంతే. క్రీస్తుని పోలి నడవటం అంటే ఒలివ కొండ మీద కానీ వెళ్ళారు కదండి, ప్రార్థన చేశారు కదండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, ఆయన మరి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదండి, మరి నేను ఉపవాసం చేస్తున్నానండి, మరి ఆయన ఇలా ఉన్నాడు కదండి, ఆయన అలా ఉన్నాడు కదండి, అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ ఏది లేదో తెలుసా అండి? మేకులు కొట్టేటప్పుడు కూడా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అన్నాడు. ముళ్ళ కిరీటం పెట్టాడు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు, క్షమించే గుణం ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు ప్రేమ నీలో ఉన్నప్పుడు. చప్పట్లు కొట్టేసేనా మనం వైపర్చాలి బిగురుగా. క్షమించే గుణము నీలో ఉన్నప్పుడే క్రీస్తు ప్రేమను నువ్వు అనుభవించుచున్నావు, క్రీస్తు ప్రేమను ఇతరులకు కూడా ఇవ్వగలుగుతున్నావు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి హ్యాపీగా బ్రతకలేదండి, హ్యాపీగా సంతోషం చేయలేదు, నచ్చినట్టు తాగి తిరిగేయలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీవు నేను రక్షింపబడటానికి అనేక విధమైన శ్రమలు పడ్డాడు, కష్టములు పడ్డాడు, వేదన పడ్డాడు, అవమానం పడ్డాడు, నిందలు అనుభవించాడు, తన ఇంటిలోనే నిందలు అనుభవించాడు. తన అన్నదమ్ములే అవమానంగా మాట్లాడారు, మా ఎదురుగుట అద్భుతాలు చేయి,
భయంకరమైన పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలోనే అనుభవించాడు, బయటకు వచ్చినప్పుడు కూడా అనుభవించాడు. ఎన్ని శ్రమలు అనుభవించినా ఎప్పుడు ఎవరిని దూషించలేదు, ఎప్పుడు ఎవరిని నేను ప్రేమించలేను అనలేదు. శత్రువును కూడా ప్రేమించమన్న వాగ్దానము మనకిచ్చి దేవుడు వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. శత్రువును ప్రేమించమని వాగ్దానం ఇచ్చి వెళ్ళిన దేవుడు నీ కుటుంబంలో ఉన్నవారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నీ భార్యను, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ కడుపును పుట్టిన నీ పిల్లల్ని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నేను అంటాను, క్రీస్తు ప్రేమ నీలో లేకపోతేనే ప్రేమించలేవు. ఒకవేళ యేసయ్య ప్రేమ నీలో ఉంటే చెప్పండి, ఏం చేస్తాం? చెప్పచ్చు కదా, ప్రేమిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తామండి? ఆ ప్రేమ ఎంత శ్రేష్టమైందో తెలుసా మీకు? మొదటి కొరింథీ 13:13 ఒకసారి చదవండి. మొదటి కొరింథీ 13:13. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది, చప్పట్లు కొట్టేసే నామమును మహిమపరచాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇక్కడ మూడు పెట్టి అంటున్న మాట ఏంటంటే, ఈ మూడిట్లో చెప్పండి శ్రేష్టమైంది ఏంటి? దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం అండి. ఎంత విశ్వాసంగా ఉంటానండి దేవుడి పట్ల నేను. మంచిది. నిరీక్షణతో ఎదురు చూచుచున్నానండి, నాకు ఈ శ్రమలు కొట్టివేయిచున్నాడని నా దేవుడు నాకు తెలుసండి. దీన్ని నిరీక్షణ. ఈ రెండు నీకు సమృద్ధిగా ఉన్నాయి. కానీ అక్కడ అంటున్నమాట ప్రేమను పెట్టి అక్కడ ఏమని రాశాడంటే, ఈ మూడిటిలోనూ శ్రేష్టమైనది ప్రేమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పాలి, విశ్వాసమా, నిరీక్షణ, ప్రేమ? చెప్పాలి. ఈ మూడు విలువైనయే, కానీ మూడిటిలో విలువైనది ఏం చెప్పారు? ఈ మూడిటిలో విలువైనది, శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీలో ఉండాల్సింది ప్రేమ. నీ ఇంటిని ప్రేమించు, భర్తను ప్రేమించు, భార్యను ప్రేమించు, బిడ్డలను ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, సమాజమును ప్రేమించు. నీ ఎదుట ఎలాంటి వాళ్ళు వస్తున్నా సరే ప్రేమించడం తప్ప ఇంకేం వద్దు, ప్రేమించంతే. ప్రతి ఒక్కరిని ఏం చేయాలి చెప్పండి అందరూ? అంతే. దేవుడు నీకు నేర్పించేది ఒక్కటే, నీ ఎదుట ఎంత మూర్ఖపు వ్యక్తి నీ ఎదుట నిలవబడి ఉన్నా ప్రేమతో ఆ మూర్ఖత్వం కూడా తొలగిపోయినట్లుగా నీ ప్రేమ ఆ వ్యక్తికి కనపడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ మూర్ఖత్వం ఎప్పుడు పోతుందో తెలుసా అంటండి, మీ ప్రేమను బట్టి ఆ మూర్ఖత్వం పోద్ది అంటారు. నువ్వు చూపించిన ఈ ప్రేమ ఉంది చూస్తావు, రోజు తిడతా నీ ప్రేమను చూసి ఇంకా సహించలేక తనకు తనే ఏమవుతారు చెప్పాలి మరి? మారతారు. మారటానికి కారణం నువ్వు చూపించే ప్రేమ. ఆమేన్, ఆమేన్. ఏంటి చెప్పండి? మనము చూపించిన ప్రేమను బట్టి ఒక వ్యక్తిని మార్చుకోగలమేమో, కానీ విశ్వాసం ఉందండి, నిరీక్షణ ఉందండి, యథార్థంగా ఉన్నానండి, నమ్మకంగా ఉన్నానండి, ఎదురు చూస్తున్నానండి, ఎన్ని చూసినా ఈ ప్రేమ అనేది లేకపోతే అవన్నీ వ్యర్థం అన్నాడు. నేను మాట్లాడగలను, నేను ప్రవచింపగలను, కొండలు పగిలించగలిగిన విశ్వాసం కూడా నాలో ఉంది, కానీ ప్రేమ లేకపోతే నా భక్తి వ్యర్థము. నీ భక్తి వ్యర్థము కాకుండా ఉండాలకి, నీ జీవితంలో అనుకున్న వాటిని ముందుకు వెళ్ళటానికి నువ్వు చేయాల్సినవి అన్నీ కాదంట, ఒక్క ప్రేమ చూపించు. ఆ వ్యక్తి వల్ల నీకు ఎంత బాధ అనిపించినా, ఆ వ్యక్తి వల్ల నీకు ఎంత నష్టం అనిపించినా, ఆ వ్యక్తి వల్ల నువ్వు ఎన్ని కోల్పోయినా, ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో ఏది చేయలేకపోతున్నానండి, ఆమె నా దగ్గర ఉండటం వల్ల, అతను నా దగ్గర ఉంటేనే అని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు అంటున్నాడు నువ్వేది చెయ్యలేకపోయినా ప్రేమతో నువ్వు దానిని చేయగలవు. ఆమేన్, ఆమేన్. ప్రేమతో చేయగలవండి. కక్షతో చేయలేము, పగతో చేయలేము,
కోపంతో చేయలేము, కానీ దేనితో చేయగలమంట? ప్రేమతో. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ప్రేమతోనే చూపించి ఈరోజు కొన్ని కోట్ల మంది రక్షింపబడడానికి కారణం ఏంటంటే ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే ఆయన చూపించిన ప్రేమ చెప్పండి అద్భుతమైనది, పరిపూర్ణమైనది. ఆ ప్రేమలో లోపం ఉందా అండి? యేసయ్య ప్రేమలో లోపము, యేసయ్య మాటలో లోపము, యేసయ్య చూపులో లోపము. ఎందుకంటే ఆయనకి అసలు స్వార్థం లేదండి, ఆయనకి పగ లేదండి, ఆయనకి కక్ష లేదండి. ఎందుకంటే ప్రేమ, ప్రేమ కలుగు ప్రయాసపడు. ఆమేన్. ఎందుకంటే ప్రేమతో ప్రయాసపడండి, మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రేమ ఎప్పుడు వ్యర్థము కాదు. నీ కుటుంబ విషయంలోనా, నీ సంగమ విషయంలోనా, సేవ విషయంలోనా, భక్తి విషయంలోనా, నీ భర్త విషయంలోనా, నీ భార్య విషయంలోనా, నీ బిడ్డల విషయంలోనా, ఏ విషయంలోనూ ప్రేమ చూపించలేకపోతున్నాము. ఒకవేళ ఈరోజు మనం ఈ వాక్యం వింటున్న మనము అందరినీ ప్రేమించగలిగిన మనసు నీ దగ్గర ఉంటే, ప్రతి ఒక్కరిని ప్రేమతో ప్రేమించగలిగిన మనసు నీలో ఉంటే, ఎలాంటి బాధనైనా కష్టాలైనా ప్రేమతో జయించండి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత కన్నీళ్ళు ఉన్నా సరే, ప్రేమతో దానినన్నిటిని జయించగలం. ప్రేమ చూపించు, ఖచ్చితంగా ఆ జయించే కృప నా యేసయ్య నీకు ఇచ్చింది కాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. శ్రమ వెంబడి శ్రమలొచ్చినా నిన్ను విడువను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించుతివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే, కన్న తల్లి వలె ఆదరించుతివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైన నన్ను మరచినా, కరుణ చూపి నన్ను మరువనంటివే. కన్నవారైన నన్ను మరచినా, కరుణ చూపి నన్ను మరువనంటివే. ప్రేమతో ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును.
రక్షించితివి